రోహిణికి విడాకుల నోటీస్ పంపించిన ప్రభావతి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన సుగుణమ్మ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక మీనాతో అయితే మాట్లాడుతూ ఉంటుంది విద్య. నాకు అబ్బాయి అన్ని విధాలుగా నచ్చాడు, కానీ నా తరపున మాట్లాడడానికి నువ్వు బాలు ఉండాలి. మీ ఇద్దరూ రేపు వస్తాను అంటే నేను అబ్బాయిని కూడా రమ్మని చెప్తాను, తన వాళ్ళని తీసుకువస్తానని చెప్పాడు. అందుకనే నా తరపున మీరొచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను. నువ్వు బాలు ఎప్పుడూ కూడా అందరి మంచి గురించే ఆలోచిస్తారు, అందరూ బాగుండాలనే కోరుకుంటారు. అలాంటి మీ చేతుల మీదుగా నా శుభకార్యాలన్నీ జరిగితే నా జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకని నిన్ను అడుగుతున్నాను మీనా, నా మాట కాదనుకు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది విద్య. అయితే అయ్యో దీంట్లో ఏముంది, ఆయనతో చెప్తాను, రేపే వస్తాను అంటూ ఇక అనంగానే అప్పుడే విద్య అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మీనా, నేను అడగంగానే నాకు సహాయం చేస్తున్నావు, నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ విద్య అనంగానే, చూడు విద్య, నా చెల్లెలు సుమతి ఎంతో, నువ్వు కూడా అంతే. నీకు ఏదైనా అవసరమైతే సాయం చేయడానికి నేను ఎప్పుడూ ముందే ఉంటాను, అది మాత్రం గుర్తుపెట్టుకో అంటూ ఇక మీనా అయితే చెప్పి వెళ్తుంది. మీనా చాలా మంచిది, రోహిణియే మీనాని అన్ని విషయాల్లో బాధ పెడుతూ ఉంటుంది, అది కూడా దాని బుద్ధి మార్చుకుంటే బాగుండు అంటూ విద్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కామాక్షి అయితే ప్రభావతికి అయితే ఫోన్ చేస్తుంది. వదినా, ఈరోజు మనం అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నువ్వు నాకు తోడుగా వస్తావని నీకు ఫోన్ చేశాను అంటూ అనంగానే ఈరోజు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అబ్బాయికి నిశ్చితార్థం బట్టలకి డబ్బులు ఇచ్చి రావాలి కదా, నువ్వు నాకు తోడుగా వస్తే ఇద్దరం వెళ్ళి డబ్బులిచ్చి వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది, ఒక్కసారి వాళ్ళ గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. నువ్వు వస్తే అన్ని వివరాలు అడుగుతావు, నువ్వు ఎలాగో నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసావు కాబట్టి ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి, అందుకని నిన్ను రమ్మంటున్నాను వదినా. అయినా మా ఇంట్లో ఏం జరిగినా నీకేగా చెప్పేది, ఎక్కడికి వెళ్ళాలన్నా నిన్నేగా తీసుకువెళ్తాను, అందుకనే నీకు ఫోన్ చేశాను అంటూ కామాక్షి అనంగానే సరే వస్తాను అంటూ ప్రభావతి అయితే చెప్తుంది. అప్పుడిక ప్రభావతి అయితే రెడీ అయి కిందికి రాగానే సత్యం అయితే అడుగుతాడు, ఎక్కడికి ప్రభా, రెడీ అయ్యావు అంటూ అనంగానే ఇప్పుడే కామాక్షి ఫోన్ చేసిందండి, అక్కడ సుందరి వాళ్ళ అత్తారింటికి వెళ్ళాలి, అబ్బాయికి నిశ్చితార్థం బట్టలకి డబ్బులు ఇవ్వాలి అంది, అందుకని అక్కడికి వెళ్ళొద్దామని రెడీ అయ్యాను, మీరు వచ్చిన తర్వాత మీకు చెప్దాంలే అని కిందికి వచ్చాను అంటూ అనంగానే సరే ప్రభా వెళ్ళిరా అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే వెళ్తుంది. ఇంతలో మీనా అయితే వస్తుంది. అత్తయ్యగారు ఇంట్లో లేరా అంటూ ఇక సత్యం అయితే అడిగేసరికి మీ అత్తయ్యగారు ఇప్పుడే కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా, సుందరి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళాలంట, వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారు, నాకు కొంచెం కాఫీ ఇవ్వమ్మా అంటూ అనంగానే ఇప్పుడే తీసుకువస్తాను మామయ్య అంటూ ఇక మీనా అయితే కాఫీ చేసి తీసుకుని వస్తుంది. అప్పుడే సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, నీకు మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయమ్మా అంటూ అనంగానే వచ్చాయి మావయ్య, 4 పెద్ద ఆర్డర్స్ వచ్చాయి, దానికోసమే బ్యాంక్ లోన్ పెట్టాలి అనుకుంటున్నాను, దాని మొత్తానికి పెట్టుబడి అంటే బయట అప్పు చేస్తే మళ్ళీ భయమని బ్యాంక్ లోన్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆలోచిస్తున్నాను అంటూ అనంగానే ఇది మంచి ఆలోచనమ్మా, బ్యాంక్ లోన్ పెట్టుకుని అవన్నీ పూర్తయిన తర్వాత నీకు అమౌంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ లోన్ తీర్చేసుకోవచ్చు, అలా నీకు కూడా సహాయంగా ఉంటుంది, నీకు అలా తీర్చుకోవడానికి ధైర్యంగా కూడా ఉంటుంది అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా కూడా అవును మావయ్య, నేను అదే నిర్ణయించుకున్నాను, 2 రోజుల్లో బ్యాంకుకి వెళ్తాను అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు కామాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా మటన్ మాణిక్యం ఇంటికి అయితే వెళ్తారు. అప్పుడే ఇంతలో ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఇదేనా అబ్బాయి వాళ్ళ ఇల్లు అంటూ అనంగానే ఇది అబ్బాయి వాళ్ళ ఇల్లు కాదు, అబ్బాయి మేనమామిల్లు, ఏమైనా కానీ ఈ అబ్బాయే మాట్లాడతాడు, ఇక్కడే కలుసుకుందామని వాళ్ళు చెప్పారు, అందుకని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను, వాళ్ళు ఇప్పుడే వస్తామన్నారు అంటూ కామాక్షి అనంగానే
సర్లే ఎవరైతే ఏమైంది, లోపలికి పద అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇక కామాక్షి ప్రభావతి ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తారు. ఇంతలో మటన్ మాణిక్యం భార్య అయితే ఇద్దరిని లోపలికి రమ్మని ఇద్దరికి మర్యాదలైతే చేస్తూ ఉంటుంది. అప్పుడే కిషోర్ తల్లి తండ్రి ఇద్దరూ కూడా వస్తారు. వాళ్ళని చూసి ప్రభావతి కామాక్షి ఇద్దరూ కూడా రండి అంటూ పిలుస్తూ ఉండంగా, మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. మా తమ్ముడింటికి మేమొస్తే మీరు మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు అంటూ ఇక కిషోర్ తల్లి తండ్రి అనంగానే ఎంతైనా ఆడపిల్లనిచ్చే వాళ్ళం కదండి, ఆ మాత్రం మర్యాద లేకపోతే ఎలాగా అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఆ విధంగా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మటన్ కొట్టు మాణిక్యం అయితే వచ్చేసరికి మాణిక్యాన్ని చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ప్రభావతిని చూసిన మాణిక్యం కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే కిషోర్ తల్లి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంట్రా మాణిక్యం అంత కంగారు పడిపోతున్నావు? వీళ్ళు మన అబ్బాయికి నిశ్చితార్థం బట్టలకి డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. నువ్వు రమ్మని చెప్పావు కదా ఇక్కడికి, మరి వీళ్ళు వచ్చిన తర్వాత పలకరించడం మానేసి అలా కంగారు పడుతున్నావేంటి అని అడుగుతూ ఉండంగా అప్పుడిక ప్రభావతి అయితే మాణిక్యం దగ్గరికి వచ్చి, నువ్వు రోహిణి మేనమామవి కదా, మరి ఇక్కడున్నావేంటి? నిన్ను మటన్ కొట్టు మాణిక్యం అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, వాడే మా తమ్ముడు. వాడికి ఇక్కడ మటన్ కొట్టుంది. వాడు మటన్ కొట్టంటే ఎంతో పేరు. వీడికి చాలా మంచి పేరుంది. మీరు మీ కోడలికి మేనమామని అంటున్నారేంటి? మా తమ్ముడికి నేనొక్కదాన్ని అక్కని, నాకొక్కగానొక్క కొడుకు, ఇంకెవరూ లేరు కదా, మరి మీరు ఎవరిని చూసి ఎవరంటున్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది కిషోర్ తల్లి అయితే. అప్పుడే ప్రభావతి అయితే, నిజం చెప్పు, నువ్వు రోహిణి మేనమామవే కదా అంటూ నిలదీసేసరికి అప్పుడే మాణిక్యమైతే, నన్ను క్షమించండమ్మా, ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో మీ ఇంటికి వచ్చి అబద్ధం చెప్పాను. అది ఏ స్వార్థంతోనూ కాదు. రోహిణి నన్ను బ్రతిమలాడింది. నాకు ఇలా చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. నా తండ్రి లేడు. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. నాకు ఆస్తుంది అన్న ఒకే ఒక కారణంతోనే మా అత్తగారు నన్ను ఇంటి కోడలుగా తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఎలాంటి ఆస్తులు లేవని తెలిస్తే నన్ను బయటికి గెంటేస్తుంది. దయచేసి ఈ విధంగా చెప్పు అంటూ నన్ను బ్రతిమలాడింది. అందుకని తప్పనిసరి పరిస్థితిలో నేను మీ ఇంటికి వచ్చి నాటకమాడాను అంటూ మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడిక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటోదనా ఇదంతా? అసలు వింటున్న నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ విషయాలు ఏవీ తెలియకుండా ఎలా దాచిపెట్టావు అంటూ అడుగుతూ ఉంటుంది కామాక్షి. నీకు తెలియపోవడం ఏంటి? నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, రోహిణి మేనమామ వచ్చాడు అంటూ. ఆ మేనమామ ఎవరో కాదు, ఈ మాణిక్యమే అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక ఇదంతా నాటకమని అతనే చెప్తున్నాడు కదా, నువ్వు మీనానేమో పూలమ్ముకునేది అంటూ చులకను చూసి మాట్లాడతావు. రోహిణి కోటీశ్వరరాలంటూ నెత్తిని పెట్టుకుంటావు. ఇప్పుడు అర్థమైందా నీ ముద్దుల కోడలు వెనుక ఎన్ని కోట్లున్నాయో? ఇప్పుడు ఆ కోట్లు నెత్తినేసుకుని ఊరేగు అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. నువ్వాగు, రోహిణి ఇంత మోసం చేసిందని అసలు ఈ విషయాన్ని మింగలేక కక్కలేక ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి ఇంకా చురకలు వేస్తున్నావు అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. మరి చురకలు వేయక నిన్ను ఎత్తుకుని ముద్దాడమంటావా? నువ్వు చేసే పనులన్నీ అలా ఉంటాయి. మీనా ఎంత మంచిది, ఎంత బాగా నిన్ను చూసుకుంటుంది. అలాంటి అమ్మాయిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ పూలు అమ్ముకునేది లేనింటి నుంచి వచ్చింది అంటూ ఎంతో చులకన చేసి చూసావు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకుంటే ఏమంటారు? ఇప్పుడు రోహిణి కోటీశ్వరరాలు కాదు, ఏ కుటుంబం నుంచి వచ్చిందో కూడా నీకు తెలియదు. ఇంకా మీనాకి పుట్టినిల్లంటూ ఉంది. పాపం నీ ముద్దుల కోడలికి అది కూడా లేనట్టుంది. నిన్ను ఎంత మోసం చేసిందో చూడు. రోహిణి గురించి నాకు తెలుసు కదా, తను చాలా మోసగత్తే.
తన గురించి నేను ఎప్పుడో పసిగట్టేశాను అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. తన గురించి నీకు ఇంకా ఏం తెలుసో నాకు అన్నీ చెప్పు అంటూ అనంగానే, తన గురించి నాకేమీ తెలియదమ్మా, నాకు తెలిసిందంతా ఇదే. నన్ను ఆ రోజు బ్రతిమలాడారు కాబట్టే నేను మీ ఇంటికి నాటకం ఆడడానికి వచ్చాను తప్ప దీంట్లో నా స్వార్థం ఏమీ లేదని చెప్తున్నాను కదా అంటూ ఇక మాణిక్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడిక కిషోర్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది, మా తమ్ముడు అందరికీ సహాయం చెయ్యాలనే చూస్తాడు. ఎవరైనా వాణ్ణి అర్థిస్తే వాళ్ళ మాట కాదనలేక ఇదిగో ఇలాంటి సమస్యలే తెచ్చిపెట్టుకుంటాడు. ఇదనే కాదు, ఎన్నో విషయాల్లో వాడు ఇలాగే చేశాడు. అదే వాడికి చెప్తున్నాను, మంచితనానికి పోతే తర్వాత నిన్నే ముంచేస్తారు. ఒక్కసారి నీ గురించి కూడా ఆలోచించుకొని ఎన్నోసార్లు చెప్పినా వీడు వినిపించుకోడు. వీడికి ఎలాంటి స్వార్థం తెలియదు. వీడు అందరి మంచి గురించే ఆలోచిస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా చేస్తూ ఉంటాడు. దయచేసి వాణ్ణి అపార్థం చేసుకోకండి అంటూ ఇక కిషోర్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది. సరే, మేము మళ్ళీ వస్తాము అంటూ ప్రభావతి అయితే కామాక్షిని తీసుకుని ఇక కంగారుగా బయటకైతే వస్తుంది. అసలు ఈ రోహిణి ఎవరో ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. నన్ను ఇంత మోసం చేస్తుందా, రోహిణి గురించి ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే విద్య అయితే గుర్తుకు వస్తుంది. విద్యని చెడమడ 2 పీకి అడిగితే అన్ని విషయాలు అదే బయట పెడుతుంది అంటూ ఇక అనంగానే అప్పుడే కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది, ఆ విద్య బయట పెడుతుందని నువ్వు అనుకుంటున్నావా, నాకేమీ తెలియదు అంటూ తెలివిగా తప్పించుకుంటుంది. అలా కాదు, మనం రోహిణి పని చేసే బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏమైనా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది కదా అంటూ ఇక కామాక్షి అనంగానే, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ విద్య రోహిణి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విద్యని 2 తగిలించినా కానీ నిజం చెప్తుందన్న నమ్మకం నాకు కూడా లేదు. నువ్వు చెప్పినట్టే బ్యూటీ పార్లర్కి వెళ్దాము అంటూ ఇక ప్రభావతి కూడా అంటూ ఉంటుంది. ఇద్దరూ కూడా బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళంగానే అక్కడ రోహిణి అయితే కనిపించదు. అప్పుడు ఇక అక్కడ ఉన్న వాళ్ళని అడగంగానే తను రోజు ఈ సమయాన్న స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు, రోజు వెళ్ళొస్తుంది అంటూ అనంగానే, ఏంటి స్కూల్ దగ్గర తనకి తెలిసిన వాళ్ళ, ఎవరున్నారు, మాకు తెలియని వాళ్ళు అక్కడ ఎవరుంటారు, అసలు ఎవరి కోసం వెళ్ళింది, అన్నీ తెలుసుకోవాలి అంటూ ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరూ కూడా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక అక్కడ సుగుణమ్మ అలాగే రోహిణి చింటూ ముగ్గురు కూడా కనిపిస్తారు. అప్పుడు ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది, ఏంటమ్మా పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నావు, నేను రోజు ఇలా వచ్చి ఇలా మిమ్మల్ని కలుసుకోవడం ఎవరికైనా తెలిస్తే నా జీవితం నాశనమైపోతుంది. ముఖ్యంగా నువ్వు నా కన్న తల్లివని కానీ ఈ చింటూ నా కన్న కొడుకని కానీ తెలిస్తే నా కాపురం ముక్కలైపోతుంది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నాకు ఫోన్ చెయ్యొద్దు, నాకు కుదిరినప్పుడు నేనే వస్తాను అని, కానీ నువ్వు మాత్రం వినిపించుకోవడం లేదు అంటూ రోహిణి అంటూ ఉండంగా, ఏం చెయ్యమంటావే, వీడి బాధ్యత నా మీద పెట్టావో, నాకా వయసు అయిపోయింది, రేపో మాపో అన్నట్టుంది, వీడిని నేనున్నంత వరకు చూసుకుంటాను, తర్వాత వీడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు, నా దిగులంతా వీడి గురించి, నీ స్వార్థం నువ్వు చూసుకుని పెళ్లి చేసుకున్నావు, వీడి జీవితం ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది అంటూ సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ ప్రభావతి కామాక్షి ఇద్దరు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, రోహిణి ఈ సుగుణమ్మ కూతురా, ఆ చింటూ రోహిణి కన్న కొడుక, అంటే రోహిణికి ముందే పెళ్ళయింది, ఈ విషయాన్ని దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసి ఆ ఇంటి కోడలుగా అడుగు పెడుతుందా, దీన్ని రాని చెప్తాను అంటూ ఇక ప్రభావతి అయితే కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంతలో మనోజ్ అయితే రాగానే ఇక జరిగిందైతే చెప్తుంది ప్రభావతి అయితే. ఆ విషయం తెలుసుకున్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, రోహిణి మనల్ని ఇంత మోసం చేసిందా, తాను అసలు ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు, నేను చాలా మోసపోయానమ్మా అంటూ ఇక మనోజ్ అయితే బాధపడుతూ ఉంటాడు. చూడు, ఇంత మోసం చేసిందని తెలిసిన తర్వాత కూడా నువ్వు రోహిణియే కావాలి అనుకుంటున్నావా,
అంటూ అడుగుతూ ఉండంగా, నేనెంతకు అనుకుంటాను? నన్ను ఇంత దగా చేసిన తనని నా భార్యగా ఎలా అంగీకరిస్తాను అనుకున్నావో? ఎట్టి పరిస్థితిలో కూడా నేను అంగీకరించలేను అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది, సరే నీకు రోహిణికి విడాకులు ఇప్పించేస్తాను అంటూ ఇక అనంగానే మనోజ్ కూడా ఒప్పుకుంటాడు. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. అప్పుడే రాగానే లోపలికి అడుగు పెడుతూ ఉండంగా రోహిణి సూట్ కేస్ అయితే ప్రభావతి ఇసురు కొడుతుంది. అప్పుడే ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయి, ఏంటత్తయ్య ఇలా నా లగేజ్ అంతా విసిరు కొట్టారు అంటూ అనంగానే, అత్తయ్య ఏంటి అత్తయ్య, నీకు అలా పిలిచే అర్హత కూడా లేదో, నువ్వెక్కడి నుంచి బయటికి పో అంటూ అనంగానే, నేనేం తప్పు చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం తప్పు చేశావా? మమ్మల్ని మోసం చేశావు. నువ్వు కోటీశ్వరుడు కూతురునని ఇంకా దగా చేశావు. నువ్వు ఆ సుగుణమ్మ కూతురువని, నీకు ముందే పెళ్ళయిందని, నీకొక కొడుకున్నాడని నాకు ఈరోజు అన్ని నిజాలు తెలిసిపోయాయి. నీలాంటి మోసగత్తె ఇంట్లో ఉండే అవకాశమే లేదు. బయటికి పో అంటూ ప్రభావతి అయితే మెడ పట్టుకుని రోహిణిని బయటకైతే గెంటేస్తుంది. అప్పుడే రోహిణి అయితే, మనోజ్ నువ్వైనా అర్థం చేసుకో అంటూ అనంగానే మనోజ్ కూడా ఏమీ పట్టించుకోకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక బాధగా అయితే రోహిణి సుగుణమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి లగేజ్తో సహా వచ్చేసావు అంటూ అనంగానే, ఏం చేస్తాను, నా జీవితమే నాశనమైపోయింది. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. అన్ని నిజాలు వాళ్ళకి తెలిసిపోయాయి అంటూ రోహిణి అయితే బాధపడుతూ ఉండంగా అప్పుడే ఇక నోటీస్ అయితే వస్తుంది. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా లాయర్ని అయితే కలుసుకుని విడాకులకి అప్లై చేసి ఇక విడాకుల నోటీస్ అయితే రోహిణికి పంపిస్తారు. ఇక ఆ నోటీసు చూసిన రోహిణి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. అయిపోయింది, ఇక అనుకున్నదంతా అయిపోయింది. ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదని భయపడుతూ నేను మీకు దూరంగా ఉంటూ ఇన్ని కష్టాలు పడ్డానో అదంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇక నా జీవితం నాశనం అయిపోయింది అంటూ రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక సుగుణమ్మ అయితే ప్రభావతి ఇంటికి అయితే వెళ్తుంది. ఇక ప్రభావతి అయితే సుగుణమ్మని చూసి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నీకేంటి పని అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మమ్మల్ని క్షమించండి అమ్మా, నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. అది చేసింది తప్పే. మీకు తనకి పెళ్ళయిందని చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ అది మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ఇష్టపడుతుంది. మనోజ్ అంటే తనకి ప్రాణం. వాళ్ళిద్దరినీ విడదీయకండి, నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి అంటూ సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. ఏమైంది అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడే మీనా బాలు ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, రోహిణి ఇంత మోసం చేసిందా అంటూ అనంగానే అప్పుడే ఇక సుగుణమ్మ అయితే, బాలు మీనా మిమ్మల్ని చింటూ దగ్గరికి వచ్చినప్పుడు కసురుకోవడానికి కారణం కూడా ఇదే. మీరు చింటూకు దగ్గర అయితే నిజాలు ఎక్కడ బయటపడిపోతాయని నేను మీకు చింటూని దగ్గర అవ్వనివ్వలేదు. నన్ను క్షమించండి అమ్మా, దయచేసి నా కూతురు కాపురాన్ని నిలబెట్టండి అంటూ సుగుణమ్మ అడుగుతూ ఉండంగా ఇక బాలు మీనా ఇద్దరూ కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతారు. ఇంతలో సుగుణమ్మ అయితే ప్రభావతి కాళ్ళు అయితే పట్టుకుంటుంది. దయచేసి నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నా కూతురు జీవితాన్ని నిలబెట్టండి. మీరు గనక వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిస్తే నా కూతురు భవిష్యత్తే నాశనమైపోతుంది. అది ఏ తప్పు చెయ్యలేదు. దానికి చిన్న వయసులోనే పెళ్లి చేశాను. నేను చేసిన తప్పు వల్లే దాని జీవితం నాశనమైపోయింది. తనకి జీవితం అంటూ ఏంటో తెలియని వయసులో నేను చేసిన తప్పు వల్ల అది శిక్ష అనుభవించింది. ఇప్పుడు తను మనోజ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. దయచేసి మీరు వాళ్ళిద్దరినీ కలపండి, విడదీయొద్దు అంటూ సుగుణమ్మ అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే ఎట్టి పరిస్థితిలో ఇక రోహిణిని మాత్రం నా ఇంటి కోడలుగా అడుగు పెట్టనివ్వను. ఈ రోజు నుంచి దానికి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. అంత మోసగత్తని నా కుటుంబంలో
ఇంట్లోకి ఎలా అడుగు పెట్టనిస్తాను? మీరు ఎప్పుడూ ఇంటికి రావడానికే వీల్లేదు. రోహిణి తరపున మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం లేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ ఇక ప్రభావతి అయితే సుగుణమ్మను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా తనని క్షమించండి అంటూ అనంగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అంటూ షాక్ ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.